దాక్కోవడం మానేసి మర్యాదగా వచ్చేయండి, లేదంటే పరిణామాలు బాగుండవు. సార్ బయట ఎక్కడ కనిపించలేదు సార్. కనపడట్లేదా? కనపడకుండా ఉండడం ఏంటి? చెప్పండి, ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి ఏదైనా దారి ఉందా? నో మిస్టర్ ధనుష్. మరి లేకుండా పోవడం ఏంటి? మరి ఎలా మాయమయ్యారు? ఎలా ఎలా? ఇలా పారిపోయారు. అయ్యో, మావయ్య గారు చీరతో పారిపోయారా? నా నెత్తి మీద చెంగేసి పారిపోయారు. చల్చలో రంగాన్ని వెళ్ళిపోయారు. లేదు సార్, మావయ్య గారు అలాంటి పనులు చేయరు. చెయ్యరు. చేసింది కనపడుతున్నా కప్పి పెట్టడానికి ట్రై చేయకండి. ఇంకా నా కళ్ళలో కారం పెట్టి వెళ్ళారు. తెలియట్లేదంటే సార్, ఇందులో ఏదో మోసం ఉంది. ఒక్క నిమిషమే నన్ను మోసం చేశారు, నన్ను ముంచేశారు. మీరు పొరపాటు పడుతున్నారు సార్. ఇంకా ఏంటి పొరపాటు? నా గ్రహపాటు కాకపోతే ఇందులో మీ అందరి పాత్రలు కూడా ఉన్నాయి. అందరూ పక్క ప్లాన్ తోనే ఇదంతా చేశారు. నో మిస్టర్ ధనుష్, మాకేం తెలీదు. మా తమ్ముడు పారిపోయేవాడే కాదు. ఇంకా పొరువుకి నా తమ్ముడే కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పకండి మేడం, ప్లీజ్. యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ మీకు కూడా తెలుస్తుంది పారిపోయారు అని. పారిపోయేవారే అయితే నేరం ఆయనే చేశానని స్వచ్ఛందంగా ఆయన ఎందుకు ఒప్పుకునేవారు? ఎవరికి తెలుసు? మనిషి మనసులో మాయ పిట్టలో అదేదో ఎవరికి తెలుసు? మీకు తెలిసినా తెలియకపోయినా మా నాన్న పారిపోయేంత పిరికివారైతే కాదు. మరి ఎక్కడ దాక్కున్నారో తీసుకొచ్చి చూపించండి. అబ్బా, ఎక్కడ లేరని మీ వాళ్ళే చెప్పారు కదా సార్. చెప్పారు కదా, విన్నారు కదా, దాని అర్థం పారిపోయారు అని. చూడండి, మళ్ళీ మీటింగ్ పెట్టి నాకు బీపీ తెప్పించకండి చెప్తున్నాను. శంభూ శంకర, నాకు వస్తున్న కోపానికి ఎక్కడ కనిపిస్తే అక్కడ షూట్ చేసి పారేస్తాను. మిస్టర్ ధనుష్, ఏం చేయమంటారు మేడం? ఈ రోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. వాళ్ళు అడిగితే ఏం చెప్పను? స్టేషన్ లో ఉన్న ఆయన తీసుకొచ్చారు అని చెప్పాలా? అందరూ కలిసి నన్ను ఎదవని చేశారు అని చెప్పాలా? ఏం చెప్పినా అవమానం జరిగేది నాకు. ఇన్నాళ్ళు కష్టపడి సిన్సియర్ ఆఫీసర్ అని పేరు తెచ్చుకున్నాను. ఇప్పుడు చెడ్డ పేరు తెచ్చుకోవాలా నేను? ఏం చెప్పను కోర్టుకి? అబ్బా, ఎందుకు సార్ మా మీద అరుస్తారు? సిద్ధు చేత హామీ సంతకం పెట్టించుకున్నారు కదా, అప్పుడు మీరు సేఫే కదా. కరెక్టే, పాయింట్ కరెక్ట్. హామీగా సంతకం పెట్టారు కదా. సిద్ధార్థ్ గారు రండి, మిమ్మల్ని తీసుకెళ్తాను దాని బదులుగా. పదా. సార్ ప్లీజ్ సార్ వదిలేయండి సార్, ప్లీజ్ సార్, ఆగండి సార్. అయ్యో, నో వే. నాకున్నది ఓన్లీ దిస్ వే. అరెస్ట్ చేయాల్సిందే. ప్లీజ్ సార్, నాకు ఒక్క రోజు టైం ఇవ్వండి సార్. మావయ్య గారిని మీ ముందుకు నేను తీసుకొస్తాను. ఇలా 2 days టైం ఇచ్చే కనపడకుండా చేశారు. ఇంకా 2 days ఇస్తే ఏకంగా మాయం చేసేస్తారేమో. ఒక్కసారి అదవం చేశారు, మళ్ళీ ట్రై చేయకండి. నేను అవ్వను, ఓకే? అయ్యో, అలా కాదు సార్. ఇందులో ఏదో మోసం ఉంది. హరిగారు మంచివారు, ఎవరికి చెడ్డ పెడతారు. ప్లీజ్ నా మాట నమ్మి ఒక్కరోజు టైం ఇవ్వండి. ఎలా ఇస్తారమ్మమ్మా? సార్కి లైఫ్ అండ్ డెత్ సమస్య అని చెప్తుంటే నువ్వు ఆయన ప్రాబ్లం ని అర్థం చేసుకోవాలి కదా. నార్మల్. ఎందరు నోరు నొక్కినా నా డిసిషన్ మారదు. ఇతన్ని తీసుకెళ్లాల్సిందే. మిస్టర్ ధనుష్,
ఈ ఒక్కసారికి నా మాట నమ్మో. ఒక్కరోజు టైం ఇవ్వు. అసలు జరిగిందేంటో నేను తెలుస్తాను. తేల్చండి. తేల్చి హరి గారిని నాకు అప్పగించి మీ అల్లుండి మీరు తీసుకెళ్ళండి. మళ్ళీ అదే అంటావు? వాణ్ణి వదిలే ధనుష్. అడిగిన గడువులోపు నా తమ్ముణ్ణి తీసుకురాలేకపోతే నేనే సిద్ధుని తీసుకొచ్చి నీకు అప్పగిస్తాను. చాలా. ఒప్పుకోవద్దు. ప్లీజ్ ఒక్కరోజు. మేడం, మీరు ప్రతిసారి అడ్డుపడుతున్నారు నాకు. మీరు కూడా డిపార్ట్మెంట్లో ఉన్నారు కాబట్టి నేనేం చెప్పలేకపోతున్నాను. ప్రాబ్లం ఎంత క్రిటికల్లో మీకు కూడా తెలుసు. అయినా మీరే ఇలా అడిగితే ఎలా చెప్పండి? ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యి రక్త సంబంధం చూపించొచ్చా? అయ్యో ధనుష్, నా తమ్ముడు నేరం చేయని వాడు కాబట్టి నేను సపోర్ట్ చేస్తున్నాను. ప్లీజ్ ఆ మాట చెప్పొద్దు. సరే, అవన్నీ అనవసరం. ఒక్కరోజు వదిలే, నేను మాట నిలబెట్టుకుంటాను. ప్లీజ్ ఒప్పుకోవద్దు. ఒక్కరోజు ప్లీజ్. ఓకే మేడం, మీరు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి ఒప్పుకుంటున్నాను. కానీ ఒక్కరోజు కాదు, ఒక్క పూట. సాయంత్రం 5 వరకు మాత్రమే టైం ఇస్తాను. తీసుకొస్తే సరే, లేదంటే సిద్ధుని తీసుకెళ్ళిపోతాను. ఆ తర్వాత నన్ను ఎవ్వరూ ఆపలేరు. సరే సార్, మీరిచ్చిన టైంకే మా మామయ్య గారిని మీకు అప్పగిస్తాం. మళ్ళీ మాట తప్పారంటే ఐల్ బి వెరీ సీరియస్. 5 o'clock అంటే 5 o'clock. అలాగే Got సార్. it? నేను నమ్మలేకపోతున్నాను రా. నా తమ్ముడు పిరికి వాళ్ళ పారిపోతాడా? చిచి, లేదు మహాదేవి గారు. ఆయన ఇంటి నుంచి బయటికెళ్లే ఛాన్సే లేదు. వెళ్లారు అని చెప్పడానికి చీర సాక్ష్యంగా కనపడుతుంది కదా పెద్దమ్మా. ఇంకేం కావాలి? ఏంటో తేలుతా కదా. బాగుంది. ఇంకేం చెప్తావు? చాలా చెప్పావుగా, ఇంకేం చెప్పకు. హరిగారు ఇక్కడే ఉన్నారని నిరూపిస్తాం చూడు. రండి మహాదేవి గారు, రా. ఎవిడెన్స్ సృష్టించినా నమ్మరేంటి? కొంపదీసి కనిపెట్టేస్తారా ఏంటి? ఏమిటో మీరు, మావయ్య గారు ఏమైనా పిన్నిసా? ఇక్కడ ఎక్కడో పడిపోయారు, కనబడలేదు అనుకోవడానికి. ఇందాకే వచ్చి చూసారుగా, అప్పుడు లేని ఆయన ఇప్పుడు ఎలా కనిపిస్తారు? మీ పిచ్చి కాకపోతేను పారిపోయారు. మంగా, ఇంకోసారి ఆ మాట అన్నావంటే సిద్ధు, ఈ కళ్ళజోడు మీ నాన్నగారిదే కదా? అవునానమ్మా. ఇది పెట్టుకోకుండా ఎక్కడికి వెళ్ళరు కదా. నాన్నకి స్పెట్స్ పెట్టుకోకపోతే కళ్ళంతగా కనబడవు. కరెక్టే. కనపడిన ఆయన చీరలు కడతారు, దిగి ఎలా పారిపోతారు? అంటే మన అనుమానం నిజమే అన్నమాట. అంటే మావయ్య గారు ఈ ఇంట్లోనే ఉన్నారు. ఎస్. కళ్ళజోడు తీసుకెళ్లాల్సింది. తప్పు చేశానే.
అయితే తమ్ముడు ఇంట్లోనే ఉన్నాడంటారా? ఇంకా డౌట్ ఏంటి మహాదేవి గారు? ఇంట్లోనే ఉన్నారు. అబ్బా అమ్మమ్మ, పారిపోవాలనే కంగారులో స్పెక్ట్స్ అక్కడ పెట్టి మర్చిపోయి ఉన్నారు. వాళ్ళు రాలగొట్టేస్తాను మంగ. మర్యాదగా మాట్లాడు. నిన్ను ఎన్నిసార్లు వెనకేసుకొచ్చారే? నీ మీద ఇష్టం చూపించారు, ఆ మర్యాదన్నా ఇవ్వు. ఆయనేదో నీ శత్రువు అన్నట్టు నోటికొచ్చినట్టు వాగుతున్నావు. అయ్యో, మీరంతా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నువ్వు చేసేవన్నీ తప్పులే కదా. గంగా, ఇప్పుడు అది అవసరమా? ఇంట్లోనే ఉన్నాడంటున్నారుగా, ముందు వెతుకుతాం పదండి. నిజమేంటో తేలిపోతుంది. పదండి, ఇంచు కూడా పదండి. వదలొద్దు. పదండి. బాబోయ్, కొంపదీసి దొరికిపోతానా ఏంటి? దేవుడా, చేతికి అందిన పండు నోటికి అందకుండా చేయకయ్యా. సిద్ధు, సిద్ధు, నేను పైన వెతుకుతాను, నువ్వు వెళ్ళి కింద వెతుకో. మీరు అక్కడ వెతకండి. వెళ్ళండి. పైకి మాత్రం వెళ్ళకూడదు, వెళ్ళినా గదిలోకి మాత్రం అస్సలు వెళ్ళకూడదు. కనిపించారా? లేదమ్మా. ఎక్కడ లేడు కదండి. చెప్పాగా, నిజం నిష్ఠూరంగానే ఉంటుంది, కానీ అదే నిజమని నమ్మాలి. మావయ్య గారు మంచివారే, జైల్లో పెట్టేస్తారేమోనన్న భయం. ఇటు చూడండి, మీరు పైన వెతకండి, నేను కింద వెతుకుతాను. సరేనమ్మా. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. చచ్చాను. ఒసే గంగా, అదొక్క చోటు మర్చిపోవచ్చు కదే, ఇప్పుడెలా? అబ్బా లేరులే, పదండి. రైల్వే స్టేషన్లోనో బస్ స్టాండ్లోనో వెతికితే యూజ్ ఉంటుంది. రండి రండి. నాకేం అర్థం కావట్లేదు. ఏం జరుగుతుంది? నిజంగా నా తమ్ముడు వెళ్ళిపోయాడా? అబ్బా చెప్తున్నాను కదా, పదండి, వెళ్దాం, పదండి, రండి. ఆగండి. ఆ గదిలో చూడలేదు కదా. ఆ గదిలో కూడా చూద్దాం, రండి. అయిపోయింది, కనపడిపోతారు. ఇదంతా చేసి వృధాయేనా? నో నో.
చూసాను లేరు ఎందులో కూడా లేరు, ఎవరు లేరు. నేను ఆల్రెడీ చూశాను గంగా. కబోర్డే ఎవరు లేరు, కబోర్డే. అదేంటి అక్కడ కూడా లేరు. లేడులే గంగా, మరీ ఇలాంటి చోటుకొచ్చి దాక్కుంటాడంటే నేను నమ్మను. సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. అదేంటో నేను కనిపెడతాను, వచ్చేయండి. అసలే టైం ఎక్కువ లేదు. ఉన్న సమయాన్ని కరెక్ట్ గా యూజ్ చేసుకోవాలి. సాయంత్రం వరకు ఇక్కడ ఉంటే ధనుష్కి సిద్ధు అప్పచెప్పాల్సి వస్తుంది. నేను చెప్పినట్టు బయటకు వెళ్ళి వెతుకుదాం. పెద్దమ్మ, మీరు బస్ స్టాండ్కి వెళ్ళండి, నేను రైల్వే స్టేషన్కి వెళ్ళి వెతుకుతాను. మేము సిటీ మొత్తం కవర్ చేస్తాం. చేయండి. పదండి. పద సిద్ధు. అరే, తాళం ఎందుకు వేస్తున్నావు? పెద్దమ్మే మొన్నటి నుంచి వేయమని చెప్పారు. డాగ్స్ బయట నుంచి వచ్చి గదంతా పాడు చేసేస్తున్నాయి. అవునమ్మా, నేనే చెప్పాను, అందుకే వేస్తున్నాను. సరే నేను బస్టాండ్కి వెళ్తాను, మీరు వెళ్ళండి. కనపడితే ఫోన్ చేయండి. ఉమ్. మీరు మంగని గమనించారా? బాగా. ఏదో అనుమానంగానే ఉంది కదా. అదే మామయ్య గారిని దాచింది. నాకు అలానే అనిపిస్తోంది. దాని బెదురు కంగారు తెలిసిపోతోంది. గదికి తాళం ఎందుకు వేసిందంటారు? అత్తయ్యే వేయమని చెప్పిందంట కదా. చెప్పానని ఆవిడ చెప్పిందనుకో, కానీ నాకు నమ్మబుద్ధి కావడం లేదు. దాన్ని 4 పీకి చెప్పిద్దాం గంగా. కొడితే ఒప్పుకునేదైతే మంగెలా అవుతుందమ్మమ్మా? ఒప్పుకోదు. దానికి తెలియకుండానే అదే చెప్పేలా చెయ్యాలి. అదొక్కటే మార్గం. ఏం చేస్తావు గంగా? అదే ఆలోచిస్తున్నాను. ఐడియా. ఏంటది? మీరు అలీబాబా 40 దొంగల సినిమా చూసారా? లేదే. నేను చూసా 40 సార్లు. అందులో ఉన్నది మనకిప్పుడు ఉపయోగపడుద్ది. ఏంటది? చెప్తాను. ఓకేనా? అయితే మీరెళ్ళి చిన్న చిన్న ముగ్గు మూటలు రెడీ చేయండి. నేను దాన్ని పిలిచి మాటల్లో పెడతాను. నైస్గా వచ్చి దాని కొంగు కట్టేయి. సన్న చిల్లులు పెట్టేయండి. ఇక అదే మనకు హరిగారుండే దారి చూపిస్తుంది. ఓకేనా? ఓకే, పదండి. పద గంగా. మంగమ్మ, జగదీశ్వరి వస్తుంది, కోచుకో. ఇలాగే సాయంత్రం వరకు ధనుష్ వచ్చి సిద్ధుని అరెస్ట్ చేసి తీసుకెళ్లేంత వరకు జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. ఏంటే ఏదో చెయ్యాలి అంటున్నావు? అదే అమ్మమ్మా, మావయ్య గారు ఎక్కడున్నారో తెలియట్లేదు కదా అమ్మమ్మా. అయ్యో అవునా? ఆయన్ని కనిపెట్టి తేవడం కోసం ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. అయ్యయ్యో, రైల్వే స్టేషన్కి వెళ్తానన్నావుగా, వెళ్ళలేదా? ఆ పని ఒక పక్క జరుగుతుంది.
ఫ్రెండ్స్ అందరికీ చెప్పేశాను. బస్ స్టాండ్కి వెళ్ళమని చెప్పకపోయావా? పాపం మహాదేవి గారు వెళ్ళలేకపోయారు. ఒక్కతే వెతుకుతున్నారు కదా. చెప్దామని అనుకున్నాను. ఈ లోపే పెద్దమ్మ వెళ్ళిపోయారుగా. పర్వాలేదులేమమ్మా, వాళ్ళు చూస్తారులే. అవును, నువ్వు వెళ్ళలేదమ్మమ్మా? గంగా సిద్ధు వెళ్ళారు కదా. ఓహో, దొరకలేదు కదా.